హాయ్ ట్రేడర్స్, నేను మీ ట్రేడర్ హంటర్. ఈరోజు నిన్న మార్కెట్లో మనకి క్రూషియల్ పాయింట్ నుంచి మార్కెట్ మంచి బౌన్స్ అయింది. మన పిఈ సైడ్ సిఈ సైడ్ కూడా కరెక్ట్ ఎంట్రీస్ అనేవి మనకి రావడం జరిగింది. ఇదిగోండి నిన్నటి మార్కెట్ మన ఎల్ జోన్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో ఎల్ జోన్ కాడి నుంచి మనకి క్లియర్గా మనకి క్రూషియల్ పాయింట్ అండి. ఇది క్రూషియల్ పాయింట్ నుంచి మనకి బై సిగ్నల్ జనరేట్ అయింది. అక్కడి నుంచి మార్కెట్ క్లియర్గా మనకి రివర్సల్ ఇండికేటర్లో కూడా క్రాస్ ఓవర్ జరిగింది. ఇక్కడ చూడండి, అక్కడి నుంచి కంటిన్యూ మనకి సిఈని లోలో పట్టుకున్నాం. మంచి పాయింట్లు అనేది క్యాప్చర్ చేయడం జరిగింది. 150 పాయింట్స్. మార్కెట్ ఎటు డైరెక్షన్ చేంజ్ చేసుకున్నా క్లియర్గా మన కళ్ళు కప్పి మార్కెట్ ఎటు వెళ్ళలేదండి. క్లియర్గా మనం పట్టుకోగలం. ఇదిగోండి నేను ఇచ్చిన వీక్లీ టార్గెట్స్ అండి. ఇవి వీక్లీ టార్గెట్స్. ఇది బయింగ్ జోన్ అని చెప్పాను మీకు. 24,155.40. అది బ్రేక్ అయితే మీకు నేను టార్గెట్ చెప్పాను. ఎగ్జాక్ట్గా టార్గెట్ చూడండి ఎంత క్లియర్గా టచ్ చేసిందో. వన్స్ మార్కెట్ ఇప్పుడు ఈ వైట్ లైన్ పైన మార్కెట్ సస్టైన్ అయితే మనకి మార్కెట్ పైకి ఇక్కడికి వెళ్ళడానికి ఛాన్స్ ఉందండి. 24,514. కానీ మార్కెట్ ఇక్కడి నుంచి పైకి వెళ్ళదండి. మార్కెట్లో మీకు ఒక్కసారి చూపిస్తున్నాను. మార్కెట్లో మార్కెట్లో లాస్ట్ ప్రైస్ ఇదేనండి. మనకి మార్కెట్లో ఒక్క నిమిషం అండి. మార్కెట్లో స్వింగ్ హై ఇదండి. మార్కెట్ ఇక్కడి నుంచి ఇప్పుడు కిందకి రావడానికి ట్రై చేస్తుంది. వన్స్ ఒకవేళ పైకి వెళ్ళినా కూడా ఇక్కడి వరకు వెళ్ళి మళ్ళీ ఇక్కడి నుంచి రివర్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. మార్కెట్ స్వింగ్ హై ఇదండి. ఇక్కడ కన్సల్టేషన్ అవుతుందా? ఇప్పుడు మనకి ఈ ప్రైస్ నోట్ చేసుకోండి. 24,317.70 అండి. 317.70. ఇది ఈ ఎల్లో ప్రైజ్. ఇది బ్రేక్ అయితే మీకు మనకి కిందకి మినీ టార్గెట్ అండి. 24,282.50. ఓకేనండి. మార్కెట్లో మనకి ఇప్పుడు ప్రజెంట్ చూడండి డమ్మీ క్యాండిల్స్ పడుతున్నాయి. అంటే ప్రైజ్లో కొద్దిగా ఫ్లక్చుయేషన్ అనేది ఆప్షన్లో మూవ్ అనేది కొద్దిగా స్లోగా ఉంటుంది. ఇక్కడ వరకు మనకి పవర్ క్యాండిల్స్ చూడండి ఎలా పడ్డాయో. ఎక్కడి నుంచి మ్యాక్సిమం మూవ్ అవుతుందో అక్కడి నుంచి పవర్ క్యాండిల్స్. ఇప్పుడు ఇక్కడ కొద్దిగా డమ్మీ క్యాండిల్స్ పడుతున్నాయి. ఈ వైట్ లైన్ మన టార్గెట్ ప్రైస్ దగ్గర మనకి మార్కెట్ సస్టైన్ అవుతుంది. మార్కెట్ ఇక్కడి నుంచి కిందకి రావాలి. ఇదే ఎందుకంటే స్వింగ్ హై మళ్ళీ స్వింగ్లో క్రియేట్ చేయాలి. మార్కెట్ ఎక్కడుందండి? పీక్లో ఉంది. మళ్ళీ పైకి తీసుకెళ్ళాలండి. ఇది కిందకి తీసుకొచ్చి మళ్ళీ క్రాస్ ఓవర్ జరిగితేనే పైకి వెళ్తుంది. ఇప్పుడు ప్రజెంట్ ఆ కిందకి మరి స్పీడ్గా వస్తుందా లేకపోతే సస్టైన్ వస్తుందా అన్నది మనం చూడాలి. ఇదిగోండి డమ్మీ క్యాండిల్స్ పడుతున్నాయి. మార్కెట్ డైరెక్షన్ అనేది ఇది ఈజీగా పట్టుకుంటాం. ఇప్పుడు మనం ట్రేడ్ పిఈ సైడ్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తామంటే 24,317.70 బ్రేక్ అయితే మనం పిఈ సైడ్ ప్లాన్ చేసుకుంటాం. ఓకేనండి. ఇక్కడికి ఎక్కడి వరకు అండి? 24,282.50 వరకు. ఓకేనండి. అక్కడ వరకు మనం మినీ టార్గెట్ వన్స్ బ్రేక్ అయిపోతే మార్కెట్ ట్రెండ్. అక్కడి నుంచి ఫస్ట్ టార్గెట్ మీకు 24,212.05. లేదు మార్కెట్ ఇక్కడి నుంచి బౌన్స్ అయింది అనుకోండి, ఈ ప్రైస్ పైన సస్టైన్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి బౌన్స్ అయితే మనకి పైకి వెళ్తే సపోర్ట్కి ఎక్కడి వరకు వెళ్ళాలంటే మనకి ఒక్క నిమిషం చెప్తాను. ఆ ప్రైస్ కూడా 24,370.53 అండి. 24,370.53 అక్కడికి వెళ్తుంది. అక్కడి నుంచి మార్కెట్ అక్కడి నుంచి అది బ్రేక్ అయిపోతే మళ్ళీ మనకి సిఈ ట్రెండ్. వన్స్ ఇది బ్రేక్ అయితే ఈ రెసిస్టెన్స్ అనేది బ్రేక్ అయితే మనకి ఇక్కడ రివర్స్ అవ్వడానికి అనుకుంటుంది. పైన ఉన్న మినీ టార్గెట్ 24,458.55. ఓకే అండి. మ్యాక్సిమం ఇక్కడ నుంచి మార్కెట్ రివర్స్ అవ్వడానికే ఎక్కువ అవకాశం ఉంది. నేను చెప్పిన ప్రైజెస్ నోట్ చేసుకున్నారండి.
ప్రజెంట్ అయితే మార్కెట్లో సస్టైన్లో ఉంది. మార్కెట్ డమ్మీ క్యాండిల్స్ పడుతున్నాయి, డోజీ క్యాండిల్స్ పడుతున్నాయి. ఎటువంటి ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేయొద్దు. మన బయింగ్ జోన్ ఇక్కడ ఉందండి. మన బయింగ్ జోను 24,388.15 అండి. 24,388.15 మన బయింగ్ జోన్, ఈ గ్రీన్ లైన్ అనేది. అక్కడ మనం సిఈ ప్లాన్ చేసుకుంటాం. ఫస్ట్ టార్గెట్ ఏమో 24,423 తీసుకుంటాం. సెకండ్ టార్గెట్ ఏమో 24,458.55 తీసుకుంటాం. ఓకేనండి. వన్స్ మనకి ఈ ఎల్లో ప్రైస్ కిందకి బ్రేక్ అయితే 24,317.70 బ్రేక్ అయిపోతే ఫస్ట్ టార్గెట్ 24,282 తీసుకుంటాం 50. ఓకేనండి. మార్కెట్ ఇప్పుడు మళ్ళీ ఇక్కడ తీసుకొని పైకి వెళ్తుంది. ఇప్పుడు ఫస్ట్ మనకి 24,370కి వెళ్తుంది. 370 బ్రేక్ అయిన కాడి నుంచి మనకి 24,423కి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. 0.35. అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. మార్కెట్ ప్రజెంట్ కన్సల్టేషన్లో ఉంది. మన బయింగ్ జోన్ చెప్పాను కదా, బయింగ్ ఆ ప్రైస్ దాటితే మనం సిఈ ప్లాన్ చేసుకుంటాం. ఈ మధ్యలో ఉన్నప్పుడు మార్కెట్లో మనం ఎటువంటి ట్రేడ్స్ ప్లాన్ చేయం. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. వీక్లీ లెవెల్స్ అనేవి ఎంత ఎగ్జాక్ట్గా పనిచేసినవి అనేది చూడండి. మార్కెట్ డైరెక్షన్లో క్లియర్గా మనం సిఈ సైడా పిఈ సైడా క్లియర్గా మనం సిగ్నల్స్ జనరేట్ అవుతున్నాయి. చూడండి, మార్కెట్ ఇంకా సిఈ సిగ్నల్లోనే ఉంది. ఓకేనా, మన సిగ్నల్ కూడా రాలేదు, సిఈ సిగ్నల్లోనే ఉంది మార్కెట్. ఇది ట్రెండ్ కూడా మనకి సిఈ సైడ్ చూపిస్తుంది ట్రెండ్, కానీ మార్కెట్ కన్సల్టేషన్ ఉంది. మన బయింగ్ జోన్ అయితే ఇది. ఓకేనండి. బయింగ్ జోన్ వచ్చి 24,388.15. ఇప్పుడు ఈ వైట్ లైన్ పైన సస్టైన్ అయితే మార్కెట్ లాంగ్ వ్యూలో మనకి ఇక్కడ వరకు వెళ్తుందండి. వీక్లీ టార్గెట్ 24,514. ఓకేనండి. దీనిపైన సస్టైన్ అయితే కనుక మార్కెట్ ఇక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉంది లాంగ్ వ్యూ. అందులో మన బయింగ్ జోన్ ఇది. అర్థమైందండి. 388.15. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, మార్కెట్ని చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్.